కానీ అలాంటి వాడిని మాకు విడుదల చేయండి, న్యాయాన్ని మీరు సిలువకు అప్పగించమని కోరుకున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాంటి తరాన్ని మనం చూస్తూ ఉన్నాం. న్యాయంగా మనం భక్తి చేస్తున్నాం, మన మీద వస్తాయి శ్రమ అనుభవంలో మనం నడిపించబడుతున్నాం. నిజంగా యెరూషలేమా మీ దగ్గరికి ప్రవర్తనలు పంపించినప్పటికీ మీరు ఎలా అంట, రాళ్లతో కొట్టబడినదానా, కోడి తన పిల్లల్ని ఎలా రెక్కల కింద దాచుకోవాలని ఎన్ని మార్లు ప్రయత్నించినప్పటికీ నా రెక్కల కిందకి మీరు రాలేకపోతూ ఉన్నారు. మన మధ్యకి అనేక మంది సేవకులను ప్రవక్తలను పంపిస్తే కొట్టి చంపుతున్న రోజులు మనం జీవిస్తూ ఉన్నాం. జాగ్రత్త. మందిరానికి వెళ్తున్నామంటే ఎవరికి నచ్చదు, బైబిల్ చదువుతున్నామంటే ఎవరికి నచ్చదు, ప్రార్థన చేసుకుంటున్నామంటే ఎవరికి నచ్చదు. ఇలాంటి శ్రమ అనుభవంలో నడిపించబడుతున్న మనమే, ఇదిగో మనం ఎలా ఉండాలంట, ఓపిక కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథంలో అంటాడు నా దేవుడు 22వ అధ్యాయం 11వ వచనంలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకును నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది.